జర్నలిజం విద్యార్థి శరత్ ఉన్నారు మీతో మాట్లాడటానికి. శరత్ నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్. రఘునందరావు ఉన్నారు, మాట్లాడండి. రఘునందరావు గారికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. చిన్న ప్రశ్న. మాది వరంగల్ ప్రాంతము. చెప్పండి సార్. మన వరంగల్లో ఎనుగుల రాకేష్ రెడ్డి గారు ఒక రఘునందన్ రావుని ఎలా చూసాము, ఎలా ప్రశ్నించే గొంతుగా మేము చూసాము. ఎనుగుల రాకేష్ రెడ్డి గారిని కూడా మేము మా ప్రాంతంలో ఆ విధంగానే చూసాము. అలాంటి వ్యక్తికి రావుపద్మకి టికెట్ ఇచ్చిన సందర్భంలో కావచ్చు, తన రావుపద్మ గారు సీనియర్ కావచ్చు, అధిష్టానం నిర్ణయించింది, ఓకే. ఎనుగుల రాకేష్ రెడ్డిని కనీసం పార్టీ అధిష్టానం కానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ, పార్టీ ముఖ్య నాయకులు కానీ ఎవరూ కలవకపోగా అట్లాంటి వ్యక్తి పార్టీని వీడిపోయిన సందర్భంలో దీన్ని మీరు ఎట్లా చూస్తారండి? అట్లాంటి ముఖ్య ఒక మెయిన్ కార్యకర్తని మిస్ అయింది కదా పార్టీ. దురదృష్టకరం. అట్లాంటి సంఘటనలు జరగకుండా ఉంటే బాగుండేటివి. మిత్రుడు రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీని బాగా రిప్రజెంట్ చేశారు. స్పోక్స్ పర్సన్ గా ప్రజల దృష్టిని ఆకర్షించుకున్నారు. ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఈ సీట్ల పరిణామ క్రమంలో వారికి కూడా తెలిసి ఉంటుంది శరత్ గారికి. నేను కూడా దుబాక్లో పోటీ చేసేటువంటి పరిణామ క్రమంలో ఎక్కువ టైం నియోజకవర్గంలో ఉండాల్సి వచ్చింది. అట్లీస్ట్ ఆ విషయం నా దృష్టిలో ఉన్న నేనన్నా పలకరించి మిత్రుడిని ఆపడానికి ప్రయత్నం చేసేవాడిని. దురదృష్టం ఎన్నికల టైం లోపల ఉండేటువంటి ఒత్తిళ్ల వల్ల కొంతవరకు ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. జరగకుండా ఉంటే బాగుండేది, పార్టీ మరింత అభివృద్ధి జరిగి ఉండేది. శరత్ అభిప్రాయంతో నేను ఏకీపిస్తేనే ఎవరన్నా మా పార్టీ పెద్దలు మాట్లాడి ఆ రోజు రాకేష్ని బయటికి వెళ్లకుండా ఆపుంటే బాగుండేది అనేది నాది కూడా అభిప్రాయం. శరత్, ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్.